Let's get to know about implants or what is possible to the options for the people who don't have teeth in their back. సో వెనక భాగంలో బోన్ లేకపోవడానికి కారణం ఏంటో మనం ఫస్ట్ ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో జనరల్గా వెనక భాగంలో ఉన్న టీత్కి మల్టిపుల్ రూట్స్ ఉంటాయి. ఆ రూట్ ఈస్ సరౌండెడ్ బై బోన్. సో మనకి ఈ భాగంలో వెనక భాగంలో గాలితో నిండిన స్పేసెస్ ఉంటాయి. దాన్ని మ్యాక్సిలరీ సైనస్ అంటారు. సో రూట్స్ ఉన్నంత వరకు ఆ సైనస్ లెవెల్ ఏదైతే ఉంటో అది చాలా హైగా ఉంటుంది. వన్స్ మీ టీత్ వెళ్ళిపోయిన వెంటనే మనం గాలి పీల్చుకున్న ప్రతిసారి లోపల వైపు నుంచి ఆ గాలి స్పేస్ అనేది ఎక్స్పాండ్ అయ్యి కింద భాగంలో బోన్ అనేది తగ్గిపోతూ వెళ్తుంది. దీన్ని న్యూమటైజేషన్ అంటారు. సో అట్లా ఉన్నప్పుడు మనకి సరిపడా బోన్ లేనప్పుడు మనకి స్ట్రైట్ ఇంప్లాంట్స్ వేయడం అనేది చాలా డిఫికల్ట్ అయిపోతుంది. అండ్ వన్ మోర్ రీజన్, కొంతమంది అంటే యూజువల్గా ఈ వెనక బోన్ ఏదైతే ఉందో సో యూజువల్గా మోలార్ టీత్ అంటాము. సో ఈ మోలార్ టీత్ పేషెంట్ యూజువల్గా బిఫోర్ అంటే కొన్ని ఇయర్స్ ముందే వాళ్ళు లాస్ట్ చేసేసారు. ఎందుకంటే ఫస్ట్ మన మౌత్లో క్యావిటీ వచ్చే టూత్ ఆ మోలార్ టీత్ ఉంటుంది. సో పేషెంట్స్ ఏంటంటే ఒక 10 years 15 years బ్యాకే టీత్ తీపించుకొని ఉంటారు. బట్ వాళ్ళు రీప్లేస్మెంట్కి మనకు వచ్చేటప్పుడు వాళ్ళు 10 years 15 years తర్వాత వాళ్ళు మనకి రీప్లేస్మెంట్ వచ్చుతారు. సో యూజువల్గా అట్లా ఉన్నప్పుడు ఏంటంటే అక్కడ లాంగ్ స్టాండింగ్ టీత్ లేకపోవడం వల్ల ఆ బోన్ అనేది ఏజ్ పీరియడ్ కొద్దీ అరిగిపోవడం వల్ల సో అక్కడ ప్లస్ సైనస్ ఉండడం వల్ల సో మనకి ఇంప్లాంట్ పెట్టడానికి కావాల్సిన స్పేస్ అనేది కావాల్సిన బోన్ అనేది మనకు అక్కడ ఉండదు. What are the options for the implants? సో గ్రాస్లీ 4 రకాలుగా చేయొచ్చండి. కొద్దిగా బోన్ స్టిల్ అవైలబుల్ ఉంటే మనం బోన్ హైట్ని ఇంక్రీజ్ చేయొచ్చు బై ప్రాసెస్ కాల్డ్ సైనస్ లిఫ్ట్ అంటాము. సెకండ్, మనకి ఇక్కడ డైరెక్ట్ ఇంప్లాంట్ వేయలేనప్పుడు వి గో ఫర్ జైగోమాటిక్ ఇంప్లాంట్, అంటే మీ చీక్ బోన్లో జైగోమాటిక్ ఇంప్లాంట్స్ వేస్తాము. ఇంకొక ఆప్షన్ లిటిల్ లెస్ కామన్, బట్ వెనకాల విజ్డమ్ టీత్ వెనకాల వైపు ఉన్న టెరిగాయిడ్ రీజన్లో టెరిగాయిడ్ ఇంప్లాంట్స్ వేస్తాము. ఇది కాకుండా లాస్ట్ వన్ మోర్ ఆప్షన్ ఇస్ పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్. బట్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ వీ కెన్ మేనేజ్ విత్ సో యాజ్ వీ టోల్డ్ మేనేజ్ విత్ సైనస్ లిఫ్ట్ చేసుకొని, అంటే ఎక్కువ కాంప్లికేటెడ్ కాకుండా సో మనం డైరెక్ట్ సైనస్ లిఫ్ట్ చేసుకొని మనం రెగ్యులర్ ఇంప్లాంట్స్ అనేది మనం పెట్టుకోవచ్చు. సో సైనస్ లిఫ్ట్ ప్రొసీజర్స్ లేకపోతే దెన్ వీ కెన్ గో ఫర్ జైగోమాటిక్ ఆర్ టెరిగాయిడ్ ఆప్షన్స్ అనేది కొంచెం బెటర్ ఉంటుంది. సో వాట్ డూ యూ ప్రిఫర్ జనరలీ? ఇప్పుడు బాగా తక్కువ ఉన్నప్పుడు జైగోమాటిక్ ఆర్ సో పేషెంట్ స్పెసిఫిక్ ఐ విల్ యూజ్ ఇట్ యాజ్ అ లాస్ట్ ఆప్షన్ బికాస్ యూజువల్గా కొంచెం జైగోమాటిక్ లాంగ్ ఇంప్లాంట్స్ చెప్పినప్పుడు ఆబ్వియస్లీ పేషెంట్స్ కొంతమంది భయపడతారు. బట్ ఇప్పుడు పేషెంట్స్ ఆర్ కమింగ్ అప్, అంటే వాళ్ళే యూజువల్గా ఏంటంటే చూసుకుని జైగోమా ఇంప్లాంట్స్ కావాలని సో వాళ్ళే వస్తున్నారు. సో మ్యాక్స్ టు మ్యాక్స్ పేషెంట్ అని 90 to 95% పేషెంట్స్ వీ కెన్ మేనేజ్ విత్ Zygoma. So Zygoma and Pterygoid would be, not complicated. Are dental implants possible for everyone? Yes, we can do because ఇప్పుడు లాస్ట్ టైం చెప్పినప్పుడు ఈవెన్ మనకి ఇంప్లాంట్ పెట్టడానికి అంటే బోనే లేకపోయినా కూడా పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్ అనే ఉన్నాయి. సో వీ కెన్ యూస్ పేషెంట్ స్పెసిఫిక్ ఇంప్లాంట్స్ ఆల్సో, అండ్ ఇట్ ఆల్సో డిపెండ్స్ అపాన్ ఒకసారి సిటీ స్కాన్ అండ్ ఎక్స్రే డయాగ్నోసిస్ అన్నీ చేసి అవైలబుల్ బోన్ ఎంత ఉంది, ఏం యాంగిల్స్ ఉన్నాయో ఒకసారి ఎవాల్యుయేట్ చేసుకుని ఐ థింక్ అప్పుడు వీ కెన్ గివ్ అ వెరీ గుడ్ ఐడియా విచ్ ఇస్ ద బెస్ట్ ట్రీట్మెంట్ ఆఫ్. బట్ డెంటల్ ఇంప్లాంట్స్ అంటే ఇంప్లాంట్స్ పెట్టలేమని వాళ్ళు ఎవరు ఉండరు. సో ఖచ్చితంగా అందరు పేషెంట్స్కి మన ఇంప్లాంట్స్ అని పెట్టవచ్చు. ఓన్లీ ద ఇంప్లాంట్ టైప్స్ మేబీ మనకి ఆప్షన్స్ అనేది డిఫర్ అవుతుంది కానీ వెరీ రేర్లీ I think almost I have never said no to any kind of a patient. It is always possible. Very rarely, definitely there might be some exceptions ఎక్కడైతే మనం చేయలేము, బట్ టెరిగాయిడ్, జైగోమాటిక్ అండ్ specific తో we can give teeth for anybody at any stage. Thank you so much. That's all. Thanks for having us. Thank you so much for having us.